హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. మనం ఈరోజు చూస్తున్న టాపిక్ వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఎత్తుల దూరాలని చెప్పేసి అని తీసుకుంటున్నామండి. మీకు ఈ వీడియో డెఫినెట్లీ నచ్చుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనం ఇందులో ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా విత్ జస్ట్ షార్ట్ కట్స్, జస్ట్ మనకి ఒక 6 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 6 నెంబర్లు అనేవి ఏంటి అని కూడా నేర్చుకుందాం. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఇప్పుడు కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా వీడియోని షేర్ చేయండి. అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత మా వీడియో మీకు నచ్చినట్లయితే, మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ తప్పకుండా కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్తే ఎత్తుల దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని చెప్పేసి. హైట్స్ అండ్ డిస్టెన్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ట్రిగ్నోమెట్రీ టాపిక్ కదా అనుకుంటారు. ట్రిగ్నోమెట్రీ సంబంధించిన టాపిక్ ఏనండి. బట్ ట్రిగ్నోమెట్రీలో మనం ట్రిగ్నోమెట్రీ టాపిక్ వేరు, ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ప్రాబ్లమ్స్ చేయడం వేరు. ఇది మన 10th వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని చెప్పేసి తీసుకుంటాము. బట్ ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించినదే, బట్ ట్రిగ్నోమెట్రీ టాపిక్ కాదు. ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన టాపిక్ ఇస్తే మన ట్రిగ్నోమెట్రీ చెప్పకుండా ఇది చెప్తున్నారు ఏంటి అంటే, ఇక్కడ మన ట్రిగ్నోమెట్రీ వాల్యూ అనేది ఒక బాక్స్ తప్పించి మనకి వేరే ఇక్కడ యూజ్ కాదు. సో అదేంటని చెప్పి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుల దూరాలలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది పైథాగరస్ థీరం అండి. పైథాగరస్ నియమం ప్రకారం ఎత్తుల దూరాల్లో కేవలం లంబకోణ త్రిభుజాలు మాత్రమే ఏర్పడతాయండి. లంబకోణ త్రిభుజాలు మాత్రమే చూస్తూ ఉంటాం. లంబకోణ త్రిభుజం మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees అనేది కంపల్సరీ ఉంటుంది. 90 degrees ఉన్నాక ఇది సమ్ యాంగిల్ ఉంటుంది. ఇవి రెండు కూడా లెస్ దాన్ 90 degrees ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 degrees అయినప్పుడు హాఫ్ ఆఫ్ ది డైరెక్షన్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ అనేది 90 degrees అనేది ఈ ఒక్క యాంగిల్ దగ్గర వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ రెండు యాంగిల్స్ కంపల్సరీ 90 కంటే తక్కువనే ఉంటాయి. ఓకే, సో ఇవి మనకి బేసిక్ అండి. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే, ఈ కర్ణము సపోజ్ ఇక్కడ మనకి ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది అని అంటే దీన్ని ఎదుటి భుజము, విచ్ మీన్స్ అపోజిట్ సైడ్ అని చెప్పేసి అని అంటామండి. అపోజిట్ సైడ్ ఇది ఆసన్న భుజం అని అంటాము. ఇది ట్రిగ్నోమెట్రీ బేసిక్ అని చెప్పొచ్చు మనం. అలానే హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి బేసిక్ అని కూడా చెప్పొచ్చు. ఆసన్న భుజము ఇది అడ్జసెంట్ సైడ్ అని కూడా చెప్పొచ్చు అండి. అడ్జసెంట్ సైడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇది ఎప్పుడు యాంగిల్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు ఈ యాంగిల్కి అపోజిట్గా ఉన్నది అపోజిట్ సైడ్ అని చెప్పేసి అని, యాంగిల్కి అడ్జసెంట్గా ఉన్నది అడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి అని, ఈ స్లాంట్గా ఉంది హైపోటెనస్ అని చెప్పేసి అని చెప్తామండి. హైపోటెనస్ అని చెప్పేసి అని, ఇది కర్ణము అని అంటామండి తెలుగులో. దీని నుంచి మనకి పైథాగరస్ థీరం ప్రకారము ఇక్కడ మళ్ళీ మారుతుందండి. ఒక్కొక్కసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉండొచ్చు, యాంగిల్ ఇక్కడ ఏర్పడుతుండొచ్చు. యాంగిల్ ఇక్కడ ఏర్పడుతున్నప్పుడు ఈ సేమ్ ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది అపోజిట్ సైడ్గా మారుతుందండి. ఎందుకంటే యాంగిల్కి అపోజిట్గా ఉంది, అపోజిట్ సైడ్గా మారుతుంది. విచ్ మీన్స్ ఎదుటి భుజము, ఏ మీన్స్ ఎదుటి భుజం అని చెప్పేసి తీసుకుంటున్నాను. యాంగిల్కి అడ్జసెంట్గా ఉంది, ఆనుకొని ఉన్న భుజాన్ని ఆసన్న భుజం అని చెప్పేసి అని, విచ్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి అని కూడా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ 90 degreesతో పని లేదండి. యాంగిల్ ఎక్కడ చూస్తుందో దాన్ని బట్టి మనం యాంగిల్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది మనకి ఇన్ కేస్ ఈ యాంగిల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఈ యాంగిల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అని చెప్పేసి కొంచెం టాపిక్ ముందుకు వెళ్ళాక చెప్తాను. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తీసుకుంటాము, ఊర్ధ్వకోణము నిమ్నకోణం అని చెప్పేసి తీసుకుంటామండి. సో అవి ఎక్కడ వస్తాయని చెప్పేసి చెక్ చేద్దాం. దీనికంటే ముందు పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పేసి తీసుకుంటాము. విచ్ మీన్స్ భుజము అంటే ఏమున్నాయంటే, ఒకటి ఎదుటి భుజం ఉండొచ్చు, అయితే ఆసన భుజము కావచ్చు, ఆసన భుజము. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ విచ్ మీన్స్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆర్ అపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఇది మనకి బేసిక్గా చాలా అంటే చాలా వెరీ వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతారంటే, కర్ణము ఈ విధంగా ఉంది, అడ్జసెంట్ సైడ్ ఇంత ఈ విధంగా ఉంది, అపోజిట్ సైడ్ ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఈ ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ అడే క్వశ్చన్స్ అంటే ఈ విధంగా ఉండవు. సమ్ ఒక బిల్డింగ్ పైనుంచి ఒక పర్సన్ అనేవాడు
సమ్ బాటమ్ ఆఫ్ ది గ్రౌండ్ పైన ఒక యాంగిల్ని చూస్తున్నాడు, సమ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటాడు. సమ్ లేదు అని అంటే గ్రౌండ్లో ఉన్న పర్సన్ టాప్లో ఉన్న ఒక టెంపుల్ యొక్క టాప్ బాటమ్ డోమ్ యొక్క కార్నర్ పైన చూస్తున్నప్పుడు సమ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దాం. దీనికంటే ముందు పైథాగరస్ థియరం ఏం చెప్తుంది అంటే కర్ణమ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎదురుభుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ అని చెప్పేసి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇక్కడ దీని నుంచి మనము ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయని ప్రాబ్లమ్స్ వెళ్ళాక చెక్ చేద్దాము. దీనికంటే ముందు ఇంకా మనం నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏమున్నా అని చెప్పేసి తెలుసుకుందాం. పైథాగరస్ థియరం తర్వాత పక్కన మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఏంటి అని అంటే ట్రిగ్నోమెట్రీ టేబుల్ అండి. ట్రిగ్నోమెట్రీ టేబుల్ అంటే మనము సైన్, కాస్, టాన్, కాట్, సెకండ్, కొసెకండ్ అని చెప్పేసి అని ఈ 6 అవసరం లేదు. ఎత్తుల దూరాల దగ్గర వచ్చినప్పుడు మనకి కావాల్సిన జస్ట్ సైన్ టీటా, కాస్ టీటా అండ్ టాన్ టీటా, ఈ 3 వాల్యూస్ తెలుసుకుంటే సరిపోతుంది. ఈ 3 వాల్యూస్ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మనకి క్వశ్చన్స్ వచ్చినా చెప్తామండి. 0 degrees, 30 degrees అండ్ 45 degrees అండ్ 60 degrees, వన్ మోర్ 90 degrees, 45, 60 లేదు అని అంటే క్లియర్ రాద్దామండి కొంచెం ఎక్స్పాండెన్గా. సైన్ టీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees అండ్ కాస్ టీటా అండ్ వన్ మోర్ టాన్ టీటా. మనం నేర్చుకోవాల్సినవి జస్ట్ 3 అండి. ఈ 3 నేర్చుకుంటే మనకి ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా మనకి అడిగే ఛాన్సెస్ ఉండవు. బట్ ఎందుకు అని చెప్తున్నాం అంటే ఈ విధంగా వచ్చినప్పుడు మనం చేసే విధంగా ఉండాలి. చూద్దాం. సైన్ 0 degrees 0 అండి. ఇక మనకి ఫస్ట్ నెంబర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే 10th లో మనకి చెప్తూ ఉంటారు అందరూ కూడా. మనకి ఏ సార్ అయినా కూడా మనకి ఏ ఉపాధ్యాయుడు అని తీసుకున్నా కూడా 0, 1, 2, 3, 4 అని తీసుకోండి. బై 4 మళ్ళీ బై 4 చేయండి. బై 4 చేసిన తర్వాత మళ్ళీ రూట్ అప్లై చేయండి. ఫస్ట్ వాల్యూ సైన్ వాల్యూస్ వస్తాయంటారు. సైన్ వాల్యూస్ కోసం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. 4 1 1 అవుతుంది. √3/2 వస్తుంది. 1/√2 వస్తుంది. 1/√2 1/2 అని చెప్పేసి 0 అని చెప్పేసి వస్తాయండి. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1/2, 1/√2 అండ్ √3/2 అండ్ 1 అండి. కాస్ట్ టీటా కావాలంటే సైన్ రివర్స్ చేసి వస్తున్నాను. 1 √3/2, 1/√2, 1/2 అండ్ అగైన్ 0. ఇప్పుడు మనకి 0/1 0 అండి. 0/something ఏదైనా అవుతుంది. 0/something ఏదైనా ఉండనివ్వండి 0 అవుతుంది. something/0 ఉండనివ్వండి. సంథింగ్ అని అంటే మనం ఏదైనా ఎక్స్ వాల్యూ అనుకుంటున్నాను, ఎక్స్ ప్లస్లో ఏదైనా వాల్యూ ఉండనివ్వండి. బైలో 0 ఉంది అని అంటే డెఫినెట్లీ మనకి 0 ఇన్ఫినిట్ అవుతుంది. ఇన్ఫినిట్ అంటే మనం నిర్వచించలేమని చెప్పేసి తెలుగులో చెప్తా ఉంటాము. ఇన్ఫినిట్ అవుతుంది. 30 degrees వాల్యూ 1/√3 అని చెప్పేసి అని ఇది 1 అవుతుంది, √3 అవుతుంది, ఇన్ఫినిట్ అవుతుంది. 1/0 ఇన్ఫినిట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి జస్ట్ ఈ యొక్క టేబుల్లో జస్ట్ 3 వాల్యూస్ తెలిస్తే సరిపోతుందండి. సైన్ 0, కాస్ 30, టాన్ 45. ఇది కూడా మనకి సింపుల్గానే తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటి అని అంటే మనకి సింపుల్గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మాత్రం చెప్పడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఉంటాయండి. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అని చెప్పేసి అని కోసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అని చెప్పేసి అని, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ 1 అని చెప్పేసి అని చెప్తా ఉంటాము. ఈ 3 మనకి తెలిసి ఉండాలి. ఇది ఎందుకు అంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఇవి మాత్రం సరిపోతాయంటే ఇవి మాత్రం సరిపోవు. ఈ ఎన్టీపీసీలో దీనికంటే డెప్త్గా ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ పైన నెక్స్ట్ వీడియోస్ చేస్తాం కదా, ట్రిగ్నోమెట్రీ తీసుకున్నప్పుడు అప్పుడు ఈ ఫార్ములాస్ పైన సైన్ మైనస్ టీటాస్ గురించి 90 మైనస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 360 మైనస్ టీటా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. జస్ట్ ఇప్పుడు మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఈ వాల్యూస్ అని తెలుసుకొని ఉండండి. ఇది జస్ట్ ఒక ఐడెంటిటీ కోసం అని చెప్పేసి చెప్పాము. ఇక మనం క్వశ్చన్లోకి వెళ్తే యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేయాల్సినవి 2 వాల్యూస్ అండి. ట్రిగ్నోమెట్రీలో ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనకి క్వశ్చన్స్ అడిగాడు అని అంటే మనకి 2 రకాల ట్రయాంగిల్స్ మాత్రమే ఏర్పడతాయి. 2 రకాల ట్రయాంగిల్స్ మాత్రమే ఏర్పడతాయి. ఆ ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉంటాయంటే 2 కూడా రైట్ యాంగిల్సే ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటాయి. బట్ ఒకటి ఏదేమైనా ఉంటుందంటే ఒకటి 45 degrees 45 degrees 90 degreesగా ఉంటాయి యాంగిల్స్. ఒక ట్రయాంగిల్లో ఏర్పడే యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయంటే 45 degrees 45 degrees 90 degreesగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం కోడ్ ఒకటి ఇస్తామండి. ఈ కోడ్ని గుర్తుపెట్టుకున్నారంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా డిస్టెన్స్ మాత్రం కనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 45 degrees 1 అనుకుంటున్నా, 45 degrees 1 అనుకుంటున్నా, ఇది √2 అని తీసుకుంటున్నాను. 45 degrees 1 45 degrees 1 90 వచ్చినప్పుడు √2 అని తీసుకుంటున్నాను. సార్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని అంటే సమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి, ఇది 90 degrees, ఇది 45 degrees ఉంది అని అంటే ఆటోమేటికల్లీ ఇది కూడా 45 degrees ఉంటుంది, ఇది కూడా 45 degrees ఉంటుంది. ఇప్పుడు 45 degrees అంటే 1 అన్నారు కదా సార్, 1 అనేది ఎక్కడ తీసుకోవాలంటే సమ్ ఒక 45 degreesకి అపోజిట్గా ఉండే డైరెక్షన్, 45 degreesకి అపోజిట్గా ఉండే డైరెక్షన్లో ఉన్న లెంత్ని 1గా కోడ్ చేసుకుంటున్నా, లెంత్ని 1గా కోడ్ చేసుకుంటున్నా. ఈ 45 degreesకి అపోజిట్గా ఉండే డైరెక్షన్స్ని ఈ లెంత్ని 1గా కోడ్ చేసుకుంటున్నా, నేను 1గా కోడ్ చేసుకుంటున్నా. ఈ 90కి అపోజిట్గా ఉండే డైరెక్షన్ని నేను ఈ లెంత్ని నేను √2గా కోడ్ చేసుకుంటున్నా, √2గా కోడ్ చేసుకుంటున్నా. మన క్వశ్చన్స్ ఏమడుతుంది అంటే ఏ విధంగా వస్తాయంటే సమ్ ఒక పర్సన్ ఒక పోల్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఉన్నాడు, సమ్ ఎంత డిస్టెన్స్లో తెలియదు, ఇతను సరే సమ్ డిస్టెన్స్లో ఉన్నాడు, అది ఒక 10 meters డిస్టెన్స్లో ఉంటే, లేదంటే ల్యాడర్ అండి, ఒక వాల్కి ఒక ల్యాడర్ని స్లాంట్ చేశారు. స్లాంట్ చేస్తే మనకి అక్కడ నుంచి 10 meters డిస్టెన్స్తో గ్రౌండ్, అంటే ఈ వాల్ నుంచి ల్యాడర్ అనేది 10 meter డిస్టెన్స్లో గ్రౌండ్ టచ్ అవుతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు ల్యాడర్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటాడు, ఇది ల్యాడర్ కదండి మనకి క్వశ్చన్లో, ఇది ల్యాడర్ అనుకుంటున్నా, ల్యాడర్ అంటే నిచ్చెన అండి, నిచ్చెన అనుకుంటే ఇది దాని డిస్టెన్స్, అంటే పోల్ నుంచి ల్యాడర్కి గల డిస్టెన్స్ అనేది మనకి ఎంత అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు ఈ యాంగిల్ యూజ్ చేసుకొని, అంటే ఈ డైరెక్షన్స్ యూజ్ చేసుకొని 45 degreesకి 10 meters అని అన్నాడు. అంటే ఇక్కడ కోడ్ ఎంత అండి యాక్చువల్గా 1 కదా, 45 degreesకి అపోజిట్గా ఉంది కాబట్టి 1 అని తీసుకుంటున్నాను, 90 degrees అపోజిట్గా ఉంది కాబట్టి √2 అని తీసుకుంటున్నాను. మనకేం కావాలి, √2 వాల్యూ కావాలి, మనకి √2 వాల్యూ కావాలి. మనకి ఉన్న వాల్యూ ఎంత అండి, మనకి ఆన్సర్ క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ వాల్యూ ఎంత అండి, 1 ఉంది, 1 పార్ట్కి ఎంత ఉందండి 10 ఉంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 10√2 అవుతుంది, 10√2 meters అవుతుంది అన్నట్టు. అంటే ల్యాడర్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 10√2 meters. ఇప్పుడు మనం లేదు అని అంటే sin 45 అప్లై చేసి sin 45 ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ బై sin 45 ఈజ్ ఈక్వల్ అపోజిట్ బై హైపోటెనస్ అని చెప్పేసి sin 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ అంటే 10 meters బై ఇది ఎంతో తెలియదు కదా x అనుకుంటున్నాను, బై x అని తీసుకుంటున్నాను హైపోటెనస్ కాబట్టి. sin 45 అంటే ఎంత అండి 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 10/x. ఈ x మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 × √2 అవుతుంది. ఇక్కడ మన 2 steps అనేది ఎక్స్ట్రా టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. సో ఈ టైం అనేది సేవ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాను, నేను ఈ 1 అండ్ 45కి 1 అని కోడ్ తీసుకుంటున్నాను, ఈ 45కి 1 అని కోడ్ తీసుకుంటున్నాను, అండ్ 90కి √2 అని కోడ్ తీసుకుంటున్నాను. అండ్ సార్ 45 వస్తే బాగానే ఉంది, ఈ విధంగా చేశారు, ఆన్సర్ ఓకే. ఇన్ కేస్ సెకండ్ మరి ఇంకేమైనా యాంగిల్ చేంజ్ అయితే అని చెప్పేసానంటే యాంగిల్ చేంజ్ అయితే కూడా ఇక్కడ సెకండ్ మోడల్ ఉందండి. సెకండ్ మోడల్ ఏంటి అని అంటే మనకి ట్రిగ్నోమెట్రీ అంటే ఐ మీన్ ఎత్తులు దూరాలు ఇచ్చాడంటే మనకి 2 రకాల ట్రయాంగిల్స్ మాత్రం కంపల్సరీ ఏర్పడతా ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఒకటి 45 90 అండ్ 1 more 30 60 అండ్ 90. 30 60 90 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1 అండ్ √3 అండ్ 2, 1 √3 అండ్ 2 ఈ విధంగా కోడ్ చేశాడు. సేమ్ క్వశ్చన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ 30 degrees అని తీసుకుంటున్నా, ఈ 60 degrees అని తీసుకుంటున్నా. సేమ్ క్వశ్చన్ ల్యాడర్ పోలు ఈ డిస్టెన్స్ 10 meters అనుకుంటే, ఈ డిస్టెన్స్ 10 meters అనుకుంటే ల్యాడర్ ఎంత అంటాడు, ల్యాడర్ లెంత్ ఎంత అని అడుగుతాడు. మన ల్యాడర్ లెంత్ ఎంత అడిగితే మనం ఏం చేస్తాం, ఇప్పుడు జస్ట్ జనరల్గా ఇప్పుడు మనం చేసే ప్రాసెస్లో చేస్తే ఏమవుతుంది, 1 పార్ట్కి 10 meters అయితే ల్యాడర్ అంటే 90కి ఎంత ఉందండి 2 కదా, 60కి √3 కదా, 60 degreesకి √3 అయితే అంటే ఇక్కడ √3 ఉంది, √3 partsకి 10 meters ఉంది, √3 partsకి 10 meters అయితే మనకు కావాల్సింది 90 అంటే 2 కదా, 20/√3 meters అని చెప్పేసి అని సొల్యూషన్ అన్నట్టు. 20/√3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే మనకు 60 × √3 అని చెప్పేసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, 60√3 అని చెప్పేసి కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో అది చెక్ చేస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటుంది. లేదు అని అంటే మనము sin 60 ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ బై
హైపోటెనస్ సమ్ ఎక్స్ అనుకుంటారు. sin 60 అంటే మనకి ఇందాక వచ్చిన వాల్యూ ఏమిటండి √3/2. √3/2 = 10/x. x ఏమవుతుంది 10 × 2/√3 అని చెప్పేసి అని 20/√3 అని చెప్పేసి అని సొల్యూషన్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ చేయాలి. జస్ట్ మనం ఒక రెండు బాక్స్లని ఐడియా చేసుకుంటే 45కి 1, 45కి 1, 90కి 2 అని చెప్పేసి అని 30కి 1, 60కి √3 అండ్ 90కి 1 అని చెప్పేసి అని తీసుకుంటే ఆన్సర్ అనేది క్లియర్. ఈ రెండు బాక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి క్వశ్చన్స్లో చూద్దాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద క్వశ్చన్స్ మనం ఇంకొక లాజిక్ చూద్దామండి. ఇక్కడ మనకి ఏం అడుగుతాడంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడుగుతాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అడుగుతాడు. తెలుగు మీడియం వాళ్ళు ఊర్ధ్వకోణము నిమ్నకోణం అని చెప్పేసి ఊర్ధ్వకోణం అని చెప్పేసి అంటాడు, నిమ్నకోణం అని చెప్పేసి అంటాడు. అలా యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఊర్ధ్వకోణాలు నిమ్నకోణాలు కన్ఫ్యూజన్ కాకుండా సింపుల్గా ఏ విధంగా తీసుకోవాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఈ వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటే సమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు ఇది తీసుకునే ఫ్రేమ్ చేసే డయాగ్రామే మెయిన్ అండి. ఈ ఎత్తుల దూరాలు హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మీరు ఫ్రేమ్ చేసే డయాగ్రామే మీకు 50% ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేశారు అని అంటే అసలు ఆన్సర్ అనేది కంప్లీట్గా రాంగ్ వస్తుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విచ్ మీన్స్ ఊర్ధ్వకోణము ఊర్ధ్వకోణం అని చెప్పేసి అని అంటాడు. సమ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఊర్ధ్వకోణం ఏ విధంగా ఏర్పడుతుందని చెప్పేసి తెలుసుకుందాం. తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఇచ్చినా కూడా దాని యొక్క షార్ట్ కట్ని యూజ్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు మీరే. ఇప్పుడు సమ్ ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి ఇక్కడ టెంపుల్ డోమ్ ఉంది అంటున్నాను, అంటే టెంపుల్ యొక్క గోపురం అనుకుంటున్నాను. గోపురం పైకి చూస్తున్నాడు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, పైకి చూస్తున్నాడు. అంటే ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండి నా ఐ సైడ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. నేను పైకి చూస్తున్నాను, అంటే నేను నిల్చున్న ప్లేస్ నుంచి పైకి చూస్తున్నాను. అంటే అతను ఫస్ట్ ఒక పైకి చూడాలంటే టెంపుల్ యొక్క పై భాగాన్ని చూడాలంటే టాప్ ఆఫ్ ది టెంపుల్ చూడాలంటే అతను ఐ సైడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సైడ్ ఉంటుందండి. ఇట్ సైడ్ అనేది టర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి పైకి చూస్తారు, ఇక్కడ నుంచి పైకి చూస్తాడు అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇలా టర్న్ అవుతుంది. 0 degrees నుంచి పైకి టర్న్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి చూడడాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. సింపుల్గా చెప్తున్నాను, మనం దీనిపై డెఫినేషన్స్ కానీ ఎలాంటి చేయకుండా, ఎలాంటి డెఫినేషన్స్ కానీ చెప్పకుండా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మనకి స్ట్రైట్గా ఇక్కడ ఒక పర్సన్ నిల్చున్నాడు, ఒక పర్సన్ నిల్చొని వన్ ఐ సైడ్ అనేది క్లియర్ ఇట్ సైడ్ చూస్తుంటాడు. టాప్ ఆఫ్ ది ప్లేస్ చూడాలంటే, అంటే ఈ ప్లేస్లో చూడాలంటే అతని ఐ సైడ్ అనేది కంపల్సరీ ఇలా టర్న్ అవుతుంది. ఐ అనేది ఈ విధంగా టర్న్ అవుతుంది. టర్న్ అయినప్పుడు ఇక్కడ చూస్తుంటాడు. ఈ విధంగా చూసే విధానాన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాము. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పేసి అని తీసుకుంటాము. తెలుగులో వాళ్ళకి ఊర్ధ్వకోణం అని చెప్పేసి అని మెన్షన్ చేస్తూ ఉంటాము. సరే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి అంటే సార్ అనుకోవద్దు, ఇక్కడ వచ్చేది పైన చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మాత్రం అనుకోవద్దు, ఇది చాలా తప్పు. ఓకే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏ విధంగా వస్తుందని చూద్దాం. సేమ్ ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు బిల్డింగ్ పైన ఉన్నాడు పర్సన్ బిల్డింగ్ పైన ఉన్నాడు. కింద ఒక స్టోన్ని చూస్తున్నాడు అనుకుంటాం. ఇక్కడ ఒక స్టోన్ ఉంది. సమ్ బిల్డింగ్ పైన ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు బిల్డింగ్ పైన ఉన్న పర్సన్ కింది వైపు చూడాలి అని అంటే అతని యొక్క ఐ సైడ్ అనేది ఫస్ట్ నిల్చున్నప్పుడు ఐ సైడ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా చూస్తాడు, సెర్చ్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి అని వెతుక్కుంటూ కింది వైపు టర్న్ అవుతుంది. ఐ సైడ్ అనేది ఇలా ఉంటుంది, ఇలా అనేది కింది టర్న్ అవుతుంది. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పేసి అని అంటామండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విచ్ మీన్స్ నిమ్న కోణం అని చెప్పేసి తీసుకుంటాం. ఈ నిమ్న కోణం తీసుకున్న తర్వాత ఇది నిమ్న కోణం అవుతుంది. సరే, ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? మనకు కావాల్సింది ట్రిగ్నోమెట్రీ. ట్రయాంగిల్ లోపలనే వాల్యూస్ కావాలి కదా, ట్రయాంగిల్ అవతల ఉన్న వాల్యూస్ అవసరం లేదు కదా. సో బయట 30 degrees ఉంది అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees ఉంది అని అంటే
యాంగిల్ ఆఫ్ లోపల ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 - 30 అవుతుంది. విచ్ మీన్స్ ఎందుకు అని అంటున్నా అంటే ఇది 90 డిగ్రీస్ అండి. 90 డిగ్రీస్లో 30 డిగ్రీస్ అనేది వెళ్ళిపోతాయి. 90 - 30 వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది 60 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 30 డిగ్రీస్ అని నేను అజ్యూమ్ చేసుకొని 30 అంటే 90 - 30 60 డిగ్రీస్ అని ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా మీకు పర్ఫెక్ట్ చెప్పాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుందో, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంటుందో, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎలివేషన్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కావాలంటే చెక్ చేయండి. ఇది అబ్జల్యూట్లీ 90 డిగ్రీస్ ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి కంపల్సరీ 90 డిగ్రీస్ ఉండాలి. 90 డిగ్రీస్ ప్లస్ 60 150, 150కి ఇంకెంత ఉండాలంటే 30 డిగ్రీస్ ఉండాలి. 30 డిగ్రీస్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో 30 డిగ్రీస్ ఉండాలి అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉందండి 30 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందండి 30 డిగ్రీస్. మీరు ఎప్పుడైతే కన్ఫ్యూజన్గా ఉండి తీసుకోలేమనుకుంటారో అప్పుడు 30 డిగ్రీస్ అనేది ఈ విధంగా మెన్షన్ చేసుకోండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే నిమ్న కోణము అంటే కిందికి చూడడం, ఊర్ధ్వ కోణం అంటే పైకి చూడడం. పైకి చూసినప్పుడు కిందికి చూసినప్పుడు సరే ఇది యాంగిల్ నిమ్న కోణం అనుకుంటాం కదా, అంటే ఇది అనుకోవడం చాలా తప్పు. ఇది మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇదే అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. సో ఇవి రెండు కీ పాయింట్స్ అండి. ఇక్కడ మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఇవి రెండు మనకి కీ రోల్ని మెన్షన్ చేస్తాయి, కీ రోల్గా ఉంటాయి. ఇవి రెండు ఎక్కడైనా మిస్టేక్ చేసామని అంటే మీ ఆన్సర్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా ఇవి మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. క్లియర్? ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ ఏంటి అని చెప్పి చూసే ముందు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తే బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియోలో మీకు జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆల్టర్నేట్గా కంపల్సరీ మీకు ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ ఈవెన్ మన టీఎస్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామినేషన్స్లో కానీ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్స్లో కానీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్స్లో గ్యారేజ్ కంపల్సరీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో బేసిక్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాం, వాటిని షార్ట్కట్స్గా ఏ విధంగా యూజ్ చేస్తామని చెప్పేసి అని తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ద హైట్ ఆఫ్ వన్ పిల్లర్ ఈజ్ 2√3 మీటర్. క్వశ్చన్ని మనం డయాగ్రామ్ ఫ్రేమ్ చేసుకుంటే ఆన్సర్ ఈజీ అవుతుంది. జస్ట్ డయాగ్రామ్ రాయడం రావాలి. ఈ డయాగ్రామ్ రాయడం వస్తే ప్యూర్ మ్యాథ్స్లో ఇంతకు మించి మనకి ఆన్సర్స్ అంటే ఎక్కడ ఈజీగా ఉండవు. చూద్దాం. హైట్ ఆఫ్ పిల్లర్ అన్నాడు, పిల్లర్ 2√3 మీటర్స్. ఇది పిల్లర్ అని చెప్పేసి అని తీసుకుంటున్నాను. ఓకే, ఇంకా మనకి ఏం చెప్పలేదు. చూద్దాం. హైట్ ఆఫ్ పిల్లర్ 2√3 మీటర్స్. నెక్స్ట్ ఇట్స్ షేడ్ లెంత్ ఈస్. షేడ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్నాము అంటే లెంత్ ఇక్కడ దాకా, అంటే షేడ్ అనేది ఇక్కడ దాకా వస్తుంది కంపల్సరీ. షేడ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, షేడ్ లెంత్ ఎంత అన్నాడు 2 మీటర్స్ అన్నాడు. షేడ్ లెంత్ ఎంత అన్నాడు 2 మీటర్స్ అన్నాడు. వాట్ ఈస్ ద అసెండింగ్ యాంగిల్ ఆఫ్ ద సన్? వాట్ ఈస్ ది అసెండింగ్ యాంగిల్ ఆఫ్ ది సన్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ది సన్ అన్నాడు. అంటే ఇప్పుడు సన్ ఇక్కడ ఉంటేనే కదా మనకి షాడో అనేది, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి ఇటు షాడో అనేది పడుతుంది. అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ యాంగిల్ తెలుసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా అండి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలుసుకుంటే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తెలుసుకుంటే మనకి ఆటోమేటిక్గా యాంగిల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ కావాలంటే, ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్గా ఉంటుంది కదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్గా ఉంటుంది. సార్ యాంగిల్ ఆఫ్ మనం అడిగింది ఇదే యాంగిల్ అని చెప్పేసి అంటే అబ్సల్యూట్లీ ఇదే యాంగిల్ అండి. ఎందుకనంటే దీనికి ముందు మనకి సన్ యొక్క రేస్ అనేది రావట్లేదు కాబట్టి ఇక్కడ మనకి షాడో అనేది ఏర్పడింది. అంటే మనకి సన్ రైజ్ అనేది పాస్ అయ్యేది ఈ ఏరియాలోనే పాస్ అవుతున్నాయి. సన్ రైజ్ అనేది ఈ ఏరియాలోనే పాస్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ దాకా షాడో ఏర్పడింది. సో ఈ ఏరియా పాస్ అవుతున్నాయి కాబట్టి ఈ యాంగిల్ అవుతున్నాడు. ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ యాంగిల్ సమ్ టీటా అనుకుంటే సమ్ ఈ టీటాకి అపోజిట్ అండ్ అడ్జసెంట్ ఉన్నాయి. అపోజిట్ అడ్జసెంట్ ఉన్నాయంటే టాన్ టీటా అండి. బిఫోర్ దట్ మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటండి అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని చెప్పేసి అని. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ సేమ్ రాసుకోవచ్చు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని చెప్పేసి అని. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయొచ్చు. అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఈ యాంగిల్లో అపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది. అపోజిట్ అడ్జసెంట్ ఎక్కడ వస్తాయంటే టాన్ టీటా వస్తాయి. నేను టాన్ టీటా చెక్ చేస్తున్నా. టాన్ టీటా అపోజిట్ అంటే 2√3/2.
2 గెట్ క్యాన్సల్, √3 వస్తుంది. 2 గెట్ క్యాన్సల్. tan θలో √3 ఎక్కడ వస్తుందండి? tan 60 దగ్గర. θ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. θ ఈజ్ ఈక్వల్ 60 degrees. ఇది 60 degrees అయితే ఆటోమేటికల్లీ ఇది కూడా 60 degrees అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా 60 degrees అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రిమైనింగ్ యాంగిల్ ఆఫ్ ఇది అని అంటే 30 degrees అవుతుంది. 90 - 60 అంటే 30 degrees అవుతుంది. సో మనకి ఇదేం అడగలేదు, జస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇది ఒకటి అడిగాడు కాబట్టి యాంగిల్ ఏమవుతుంది? 60 degrees అనేది ఆన్సర్ అవుతుంది. 60 degrees అనేది ఆన్సర్ అవుతుంది. సైన్ θ అంటే ఏంటి? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే తొలిమిన వాళ్ళు ఎదుటి భుజము బై కర్ణము, ఆసన్న భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఈ విధంగా మనం తీసుకుంటే ఆన్సర్ అనేది ఆ విధంగా వస్తుంది. సో ఇది బేసిక్ క్వశ్చన్స్, చెప్పాం కదా, ఇది బేసిక్ క్వశ్చన్స్. ఇంకా మన క్వశ్చన్స్ వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అనేది కవర్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని చెప్పి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ladder అటాచ్డ్ టు ది వాల్, అంటే వాల్కి ladder అటాచ్ చేశాడు. సమ్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. వాల్ అటాచ్డ్ టు ది ladder, ఇది వాల్, ఇది ladder అటాచ్ టు ది వాల్ అనేది ఎంత డిగ్రీస్ అన్నాడు అంటే 60 degrees అన్నాడు. 60 degrees యాంగిల్తో అటాచ్ అయి ఉంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది ఎంత అండి? 90 degrees. మనకి ladder అంటే సమ్ క్వశ్చన్ ఏమంటున్నాడు నెక్స్ట్? ద లెంత్ ఆఫ్ ది ladder ఈజ్ 18 meters. ఇది ladder కదా, ఇది 18 meters అయితే హౌ ఫార్ ఈజ్ ది ఫుట్ ఆఫ్ ది ladder టు ది వాల్ అని చెప్పేసి, ఫ్రమ్ ది వాల్ అని చెప్పేసి, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇది ఎంత అని చెప్పేసి అని క్వశ్చన్ చేశాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది యాంగిల్ అనుకుంటే మనకి అపోజిట్ కావాలి, హైపోటెనస్ కావాలి. అపోజిట్ కావాలి, హైపోటెనస్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా? అపోజిట్, హైపోటెనస్ ఎందులో ఇన్వాల్వ్ అవుతాయి? సైన్ 60 degrees దగ్గర ఇన్వాల్వ్ అవుతాయి. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ సమ్ తెలియదు కాబట్టి x బై 18. సైన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఈజ్ ఈక్వల్స్ టు x బై 18. x బై 18, 2 1s 2 9s 9√3. 9√3 ఆన్సర్. ఇప్పుడు మనకి సైన్ వాల్యూ తెలియాలి, దాని రూల్ తెలియాలి, ఇవన్నీ ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఇవన్నీ కాకుండా జస్ట్ సింపుల్గా ఆలోచిస్తే 60కి అపోజిట్గా ఉంది ఎంత అండి? √3. 60కి అపోజిట్గా ఉండేది √3. 90 60 30 కదా మనకి ఏర్పడే ఫ్రేమ్ అయ్యే ట్రయాంగిల్స్ రెండు రకాలు చెప్పాము. 45 90 అని చెప్పేసి అని 1 1 √2 కోడ్ అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ 30 60 90 అని చెప్పేసి అని 1 √3 2 అని తీసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సింది 90కి అపోజిట్గా ఉండేది 2. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? √3 వాల్యూ కావాలి, 2 వాల్యూ ఉంది. 2 పార్ట్స్కి 18 అయితే √3 పార్ట్స్కి ఎంత? 2 1s 2 9s 9√3. ఆన్సర్ ఏమవుతుంది? 9√3 అనేది వస్తుంది. ఈ విధంగా మనకి 2 పార్ట్స్కి 18 అయితే √3 పార్ట్స్కి ఎంత? 2 1s 2 9s 9√3 అనేది ఆన్సర్. సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోయింది కదా. సో మనకి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా డిస్టెన్స్ అడిగినప్పుడు ఆ బాక్సెస్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. 45 45 90 30 60 90 అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ని ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఈ వీడియోస్ పైన క్వశ్చన్స్ని ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి అని ఇంపార్టెంట్ టాపిక్స్ని క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ కామెంట్ రూపంలో ఇవ్వండి. మీ టెలిగ్రామ్ యాప్లో కూడా మీకోసం అని చెప్పేసి మీ ప్రాక్టీస్ సెషన్గా టెలిగ్రామ్లో కూడా ఒక గ్రూప్ని క్రియేట్ చేశాము. సో దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.